హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మండే కాబట్టి కపిలతీర్థం టెంపుల్కి వచ్చాను నేను. ఇది ఎంట్రన్స్ అండి, జనాలంతా లోపలికి వెళ్తున్నారు. ఎంట్రీ పాయింట్ ఇది. లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను, చూడండి. కొంచెం ముందరికి వెళ్తే మనకి చిన్న పార్క్ కూడా కనిపిస్తుంది, గార్డెను. ఇది ఆంజనేయ స్వామి గుడి. అది అక్కడ కనిపించేది కొంచెం చిన్న గార్డెను. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం మనం. ఇది గార్డెన్ అండి. ఇది ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయండి తిరుపతిలో. భరించలేకుండా ఉన్నాము. ఈ ఎండ కారణంగా భక్తులు కూడా తక్కువ వస్తున్నారు టెంపుల్కి. ఇది ఇంకా కపిలేశ్వర స్వామికి గుడికి ఎంట్రన్స్. లోపల శ్రీకృష్ణుడి గుడి, కపిలేశ్వర స్వామి ఆలయము అన్నీ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. కోనేరు కూడా ఉంది. చూడండి, ఇది లోపలికి వచ్చాను ఇప్పుడే. ఇది కోనేరు. అంతా వాటర్లో మునుగుతున్నారు కోనేరులో. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ తక్కువ ఉన్నాయి, లేదంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండేది ఇక్కడ. కొండపై నుంచి కూడా వాటర్ పడేవి. అప్పుడు ఎంట్రీ ఉండేది కాదు. ఇప్పుడు లేదు కాబట్టి అందరికీ మునగడానికి, స్నానాలు చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. వర్షాకాలంలో ఇదైతే పర్మిషన్ ఉండదండి, ఫుల్ వాటర్ ఉంటాయి. ఇవన్నీ సత్రాలండి. స్నానం చేసి అక్కడికి వెళ్ళి రెడీ అవ్వచ్చు మనము. చూడండి, పిల్లలు పెద్దలు అంతా హ్యాపీగా మునుగుతున్నారు. సమ్మర్ కూడా ఎలానే ఉంది కాబట్టి వీటిని తట్టుకోలేక ఆయన భక్తితో మునుగుతున్నారు. జనాలు కూడా అంతగా ఏం లేరండి, తక్కువ ఉన్నారు. ఇది పైనుంచి అండి, పైన సత్రాల పైకి ఎక్కి తీసాను. ఇది టోటల్ వ్యూ. వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. భక్తులంతా మునుగుతున్నారు. మీరు కూడా విజిట్ చేయండి, రావచ్చు తిరుపతికి. ఎండలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ ఓకే, ఎలానో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు.